హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు ఆరోగ్యానికి మేలు చేసే కషాయం చూద్దామండి. కషాయమా అని భయపడకండి, చాలా రుచిగా ఉంటుంది. బీపీ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కషాయం కోసం సీతాఫలం, నిమ్మ, నారింజ, కమల, నేరేడు, ఇన్సులిన్, కాకర, జామ, తిప్పతీగ ఆకులు, కరివేపాకుతో పాటు వేప చెట్టు బెరడు, పనసాకులు కూడా తీసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఈ ఆకులన్నీ మన గార్డెన్లోనివేనండి. అన్నీ 3 చెప్పున తీసుకున్నాను. నేను చెప్పిన వాటిలో అన్నీ లేకపోయినా 4-5 కనీసం 2-3 ఉన్న ఈ కషాయం చేసుకోవచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకులన్నింటినీ ఉప్పు వేసిన నీటిలో 2-3 సార్లు శుభ్రంగా కడిగి లీటర్ నీళ్ళల్లో వేసి మరిగించాలి. నేను ఆకులను కట్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల ఆకుల్లోని సారం బాగా దిగుతుంది. జామ ఆకులు ఆరబెట్టినవి వేస్తున్నానండి. తాజా ఆకులు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు. కొన్ని రోజుల క్రితమే మా పెరట్లోని జామ చెట్టు, మామిడి చెట్టు కొట్టించేసామండి. అందుకని ఆరబెట్టినవి వేస్తున్నాను. ఇది వేప చెట్టు బెరడండి. వేప బెరడుతో తరచూ కషాయం చేస్తుంటాను. పొలం నుండి వేప బెరడు తెప్పించి శుభ్రం చేసి ఆరబెట్టి కషాయం కాస్తుంటానండి. అందుకని ఇంట్లో ఎప్పుడు అందుబాటులోనే ఉంటుందండి వేప చెక్క. అప్పటికప్పుడు చెట్టు నుండి తీసినదైనా వేసుకోవచ్చు అండి. ఇదండి, ఈ విధంగా వేసేసి ఇది ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు మరిగించుకుంటే కషాయం బాగా వస్తుందండి. చూడండి, 3 తిప్పతీగల ఆకులు కూడా వేస్తున్నాను. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించి తీసుకుందామండి. తర్వాత చూపిస్తాను. 10 నిమిషాలు అయిందండి. కషాయం చక్కగా మరిగింది. మనం పోసిన నీళ్లు కూడా సగం అయ్యాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి 2-3 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. తర్వాత వడకట్టి వేడివేడిగా కానీ చల్లబరిచి కానీ సర్వ్ చేయొచ్చు. ఇదేనండి ఫిల్టర్ చేసిన మన హెర్బల్ కషాయం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ షుగర్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. ఈ డ్రింక్ పరగడుపున తీసుకుంటే ఇంకా మంచిదండి. సీతాఫలం, కాకరాకులు, వేప బెరడు ఉంటుంది కాబట్టి చిరుచేదు ఉంటుంది. ఆ మాత్రం చేదు ఉండటం మంచిదేనండి. అలా తాగలేని వారు కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఎలాంటి తీపి లేకుండా తాగితేనే ఆరోగ్యానికి మంచిదండి. ఈ కషాయం ఆరెంజ్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి. ఈ కషాయంలో ఉన్న చేదుని ఆరెంజ్ ఫ్లేవర్ డామినేట్ చేస్తుందండి. చేదే తెలియదండి అసలు. చక్కగా తాగే కొద్దీ ఇంకా ఇంకా తాగాలనిపిస్తుందండి. బీపీ షుగర్ బాధితులే కాదండి, ఎవరైనా ఇలాంటి హెల్తీ కషాయాలు తాగొచ్చు. నేను చూపించిన ఆకుల్లో ఏవైనా మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా ఈ డ్రింక్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.